దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదిస్తే ఏం జరుగుతుంది? ఒక వ్యక్తి జీవితం మీదకి దేవుని ఆశీర్వాదం దిగొస్తే, ఇప్పుడు దేవుడు పలికింది పలికినట్లే ఉండిపోదు. దేవుడు పలికినప్పుడు అది దేవుడే స్వయాన ఆకాశంలోంచి పలికినా, తన సేవకుని ద్వారా పలికినా, యాజకుని ద్వారా పలికినా, ఒక ప్రవక్త ద్వారా పలికినా, లేక వాక్యములో నుంచి దేవునితో పలికినా, ఇట్ విల్ కమ్ టు మేనిఫెస్టేషన్. డెఫినెట్గా అది మేనిఫెస్టేషన్ని మనం చూస్తాం. స్తోత్రం చెప్పండి. అంటే ఒక విత్తనము ఎలా మొక్కగా మారుతుందో అలా దేవుని యొక్క నోటి నుంచి వచ్చే ప్రతి మాట కూడా మేనిఫెస్టేషన్లోనికి వస్తుంది. అంటే ఒక వ్యక్తి మీదకి దేవుడు తన ఆశీర్వాదాన్ని పలికితే, తన దీవెన పలికితే ఆ వ్యక్తి జీవితంలో ఏం జరుగుతుంది? నంబర్ 1, మొట్టమొదట ఆ వ్యక్తి ఖచ్చితంగా గొప్పతనమును అనుభవిస్తాడు. ఏం జరుగుతుంది చెప్పండి? మొట్టమొదట ఖచ్చితంగా ఆ వ్యక్తి గొప్పతనాన్ని అనుభవిస్తాడు. జెనసిస్ చాప్టర్ 12, ఆదికాండం 12వ అధ్యాయం. కెన్ యూ పుట్ ఇట్ ఆన్ ద స్క్రీన్? మొట్టమొదటిది పాయింట్ నెంబర్ 1, మొట్టమొదట గొప్పతనాన్ని అనుభవిస్తావు. దేవుని ఆశీర్వాదం నువ్వు జీవితం మీదకి వచ్చిందంటే ఖచ్చితంగా గొప్పతనాన్ని అనుభవిస్తావు. ఓకే, చదువుదాం. ఆదికాండం 12వ అధ్యాయం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి, ఆ మాట అండర్లైన్ చేయండి, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. మళ్ళీ ఆ మాట అండర్లైన్ చేయండి, గొప్ప చేయుదును. ఓకే, నీవు ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడని అబ్రహాముతో అనగా. చాలండి దేవుని బిడ్డలారా, అబ్రహాముతో దేవుడు ఆశీర్వాదం మాట్లాడుతున్నప్పుడు, అబ్రహామును దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నప్పుడు ఆయన ఒక మాట వినియోగిస్తూ ఉన్నాడు. ఏమన్నాడు తెలుసా? నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ పేరు గొప్ప అవుతుంది అన్నాడు. నీ నామమును గొప్ప చేయదునన్నాడు, నీ జనమును గొప్ప చేస్తానని. ఇంకో మాటలో చెప్పాలంటే, అబ్రహామా, బికాస్ ఆఫ్ మై బ్లెస్సింగ్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ విల్ సీ గ్రేట్నెస్. గొప్పతనం అంటే ఏంటో నీవు అనుభవిస్తావు. దేవునికి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్దాం. దేవుని ఆశీర్వాదం దిగి వచ్చి ఒక వ్యక్తి గొప్పతనాన్ని అనుభవించకుండా ఉండలేడు. ఆశీర్వదించబడ్డాడు అంటే అర్థం ఏంటి అంటే, ఖచ్చితంగా ఆ వ్యక్తి ఎటు ట్రావెల్ చేస్తున్నాడంటే గొప్పతనం వైపు, గ్రేట్నెస్ వైపు ట్రావెల్ చేస్తూ ఉన్నాడు. ఒక వ్యక్తి మీదకి దేవుని ఆశీర్వాదం వచ్చినాక ఆ ఆశీర్వాదం ఆ వ్యక్తిని గొప్ప వ్యక్తిగా చేస్తుంది. సామాజికంగా అంటే సమాజంలో నువ్వు గొప్ప వ్యక్తివి అవుతావు, వ్యాపారంలో గొప్ప వ్యక్తివి అవుతావు, ఆర్థికంగా గొప్పతనాన్ని చూస్తావు, ఆరోగ్యంగా గొప్పతనాన్ని చూస్తావు. నీ పేరును దేవుడు గొప్ప పేరుగా చేస్తాడు, నీ కుటుంబాన్ని దేవుడు గొప్పతనంతో నింపుతాడు. ఎందుకంటే ఈ ఆశీర్వాదంలో నీ మీదకి వచ్చే ఆ దీవెన గొప్పతనం. ఓసారి గట్టిగా స్తోత్రం చెప్దాం. దేవుని బిడ్డలారా, ఎక్కడో అన్యుల మధ్యలో నివసిస్తున్న అబ్రహామును దేవుడు పిలిచి, అబ్రహామా, నేను నువ్వు చెప్పే చోటుకు వెళ్ళు, నేను ఎక్కడికి పంపిస్తున్నాను అక్కడికి వెళ్ళు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, అండ్ యూ విల్ బికమ్ గ్రేట్, యువర్ నేమ్ విల్ బికమ్ గ్రేట్. నీ పేరు నేను గొప్ప చేస్తాను, నిన్ను గొప్ప చేస్తాను, నీ కుటుంబాన్ని గొప్ప చేస్తాను, నీ జనాన్ని గొప్ప చేస్తానని దేవుడు గొప్ప చేయుదును అనే మాట పదే పదే అబ్రహాముతో మాట్లాడాడంటే, అబ్రహాము కొరకు ఆ ఆశీర్వాదం గొప్పతనాన్ని దాచిపెట్టింది. నిజంగానే అబ్రహాము గొప్పవాడయ్యాడు. ఈ మాట అర్థమైందని వారు స్తోత్రం చెప్పండి. ట్రూలీ అబ్రహాం హ్యాడ్ సీన్ గ్రేట్నెస్. అబ్రహాము తన జీవితంలో చాలా గొప్పవాడయ్యాడు, మిక్కిలి గొప్పవాడయ్యాడు. ఎంత గొప్పవాడంటే, అబ్రహాం ఎప్పుడు నేను గొప్పవాడిని అని చెప్పుకోలేదు, కానీ అబ్రహాము చూసిన వారందరూ కూడా యు ట్రూలీ గ్రేట్, నువ్వు నిజంగా గొప్ప వ్యక్తివి, నీ కుటుంబము నిజంగా బలమైన కుటుంబము, నీ యొక్క వంశం నిజంగా బలమైన వంశము, నీ ఫ్యామిలీ గొప్పది, నీ పేరు గొప్పది అని చెప్పి అబ్రహామును, అతనిలో ఉన్న గొప్పతనాన్ని ప్రజలు గుర్తించారు. నా ప్రార్థన ఈరోజు దేవుని ఆశీర్వాదం మన కుటుంబాల మీద, మన జీవితాల మీద అలా మేనిఫెస్ట్ అవ్వాలి.
ఎక్కడో తక్కువ స్థాయిలో ఉన్న నీవు గొప్పతనం వైపు ప్రయాణం చేయాలి. ఆయన ఆశీర్వాదమే నిన్ను గొప్ప వ్యక్తిగా మార్చును గాక. ఓసారి బిగ్గరగా స్తోత్రం చెప్దాం. మీ పక్కోళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పండి, నీ గురించి నాకు తెలియదు, నేను మాత్రం గొప్పవాడిని అవుతానని చెప్పండి. ఇలా కాదు, పక్కోళ్ళు ఫీల్ అవుతున్నారు కదా, అలాగంటే ఓకే. ఓసారి మీ పక్కోళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి మరలా చెప్పండి, దేవుని ఆశీర్వాదం వల్ల నువ్వు గొప్పతనంలోనికి వస్తావని చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్దాం. సో వెన్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్ కేమ్ అపాన్ అబ్రహాం బికేమ్ గ్రేట్. అబ్రహాము గొప్పవాడయ్యాడు. ఇక్కడ మీకు ఒక సంగతి చెప్తాను. చాలామంది ఏమంటారంటే, గాడ్ ఈజ్ గ్రేట్ అన్నా, వాట్ ఆర్ యూ టాకింగ్, వీఆర్ నాట్ గ్రేట్, గాడ్ ఈజ్ గ్రేట్. ఎప్పుడు ఒక మనిషిని గ్రేట్ అనకూడదన్నా, ఒక మనిషిని గొప్ప చేయకూడదు, దేవుణ్ణి గొప్ప చేయాలి. ఐ అగ్రీ. ఇక్కడ ఒక మనిషి ఇంకో మనిషిని గొప్ప చేయట్లే, దేవుడే ఒక మనిషిని గొప్ప చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అబ్రహామును నేను గొప్ప చేయట్లే, ఎవరు గొప్ప చేశాడు? దేవుడు గొప్ప చేశాడు. అంటే దేవుడు ఒక వ్యక్తిని గొప్ప చేస్తే ఆయన గొప్పోడని ఒప్పుకోవాలా లేదా? వీళ్ళని అడుగుదాం. ఒక వ్యక్తిని దేవుడు గొప్ప చేస్తే ఆయన గొప్పవాడని ఒప్పుకోవాలా లేదా? ఎందుకు? ఎవరు ఒప్పుకున్నారు ఆయన గొప్పవాడని? దేవుడు ఒప్పుకున్నాడు. దేవుని బిడ్డలారా, మనకి మనం నేను గొప్ప అంటే తప్పే. కానీ దేవునిలో ఉన్న గొప్పతనం సూత్రం ఏంటంటే, ఆయనను గొప్ప చేసేవారిని ఆయన ఖచ్చితంగా గొప్ప చేస్తాడు. వారి పేరును ఘనమైన పేరుగా దేవుడు చేస్తాడు. దిస్ ఇస్ బిబ్లికల్ ట్రూత్. ఇది బైబిల్ మనకు నేర్పిస్తున్న నియమం, సత్యం ఇది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుడు నిన్ను ఎంత గొప్ప చేస్తాడో నువ్వు అంత తగ్గించుకుంటే ఇంకా గొప్ప చేస్తాడు, ఇంకా గొప్పతనంలోనికి దేవుడు నడిపిస్తాడు. పీపుల్ మే సీ యూ, పీపుల్ మే లుక్ ఎట్ యూ యాజ్ సంబడి హూ ఇస్ లీస్ట్, సంబడి హూ ఇస్ గుడ్ ఫర్ నథింగ్, సంబడి హూ ఇస్ వెరీ ఏమంటారు, అసలు నువ్వు పెద్దగా నీ గురించి పట్టించుకోకపోవచ్చు, వెరీ ఇన్సిగ్నిఫికెంట్గా చూడొచ్చు. కానీ దేవుని ఆశీర్వాదం మాత్రం నీ మీదకి వచ్చిందంటే ఆ ఆశీర్వాదం అంచెలంచెలుగా నిన్ను గొప్ప వ్యక్తిగా మారుస్తుంది. నువ్వు చెప్పుకోవాల్సిన అవసరం లేదు, నిన్ను చూస్తున్న ప్రజలే నువ్వు నిజంగా గొప్ప వ్యక్తినివి అని చెప్పి సాక్ష్యం ఇస్తారు. అలాంటి గొప్పతనంలోనికి దేవుడు నిన్ను నడిపించును గాక. ఓసారి గట్టిగా స్తోత్రం చెప్దాం. మీ పక్కోళ్ళకి ఇప్పుడు షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పండి, నా ప్రక్కనే చాలా గొప్ప వ్యక్తి కూర్చున్నదని నేను నమ్ముతున్నానని చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఐఎమ్ ప్రివిలేజ్డ్ టు సిట్ బిసైడ్ అ గ్రేట్ పర్సన్. ఒక గొప్ప వ్యక్తి ప్రక్కన నేను కూర్చోవడం నాకెంతో భాగ్యం. స్తోత్రం చెప్పారా? ఇదే మాట చెప్పారా మీ పక్కోళ్ళకి? బికాస్ గ్రేట్నెస్ ఈజ్ లైక్ అ సీడ్. గొప్పతనం అన్నది ఒక విత్తనం. మేబీ రైట్ నౌ ఇట్ ఈస్ అ సీడ్. విత్తనం ఎంత ఉంటుందండి? విత్తనం చాలా చిన్నది ఉంటుంది. విత్తనానికి ఒక షేప్ ఉండదు. అన్ని విత్తనాలు ఒకలాగే కనబడతాయి. ప్రైజ్ ది లార్డ్. అన్ని విత్తనాలు ఒకలాగే కనబడతాయి. దే ఆర్ జనరల్ కామన్. అన్ని విత్తనాలు కొంచెం దగ్గర నుంచి చూసి, అరే ఇది ఆవగింజ, ఇది 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 అని ఆ విత్తనాల్ని దగ్గర నుంచి పోలుస్తాం. కానీ ఏ విత్తనమైనా, కొబ్బరికాయ విత్తనం అంటే ఇంత ఉంటుంది, మామిడికాయదైతే ఇంత ఉంటుంది. కానీ జనరల్గా ఏ విత్తనమైనా చిన్నదే. కానీ చెట్టు చిన్నది ఉండదు. విత్తనం చిన్నదే ఉండొచ్చు, కానీ దాని చెట్టు చిన్నది ఉండదు. అలాగే ఈరోజు గొప్పతనం అనే విత్తనాన్ని దేవుడు నీలో నాటి ఉంచాడు. దేవుడు నిన్ను చూస్తున్నప్పుడు ఆయన నాటిన విత్తనాన్ని చూస్తూ ఉన్నాడు. ఆయన నీలో ఏ విత్తనాన్ని నాటాడో ఆ విత్తనాన్ని చూస్తూ ఉన్నాడు. సేవకులైన మాకు కూడా దేవుడు అదే నేర్పిస్తూ ఉన్నాడు. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్దాం, బిగ్గరగా స్తోత్రం చెప్పండి. మీకు తెలుసా దేవుడు నాతో మాట్లాడింది? చెప్తాను యథార్థంగా. జాన్, నువ్వెప్పుడు కూడా నా దగ్గరికి వచ్చే ప్రజలు పేదోళ్ళు, నా దగ్గర మా చర్చ్ పేదది,
మా చర్చ్ వాళ్ళంతా లోవర్ మిడిల్ క్లాసు, లేదా మిడిల్ క్లాసు, లేదా లోవర్ క్లాసు, ఇంకేమున్నాయి ఈ క్లాసులు, జనరల్ బర్త్, పేదోళమండి, పేద సంఘం అని. ఎప్పుడు నెవర్ సే దాట్. ఎప్పుడు నీ నోట్లోంచి ఆ మాటనే రాకూడదని దేవుడు నాతో మాట్లాడాడు. దేవునికి స్తోత్రం కలను గాక. ఎందుకని లేమా? మన మిడిల్ క్లాస్ లేమా ఇక్కడ? వాస్తవంగా కష్టంలోని, ఇబ్బందిలోని, ఇరుకుల్లోనూ, ఆర్థికంగా చాలా కృంగిపోయిన పరిస్థితుల్లోనూ, జీవితంలో ఓడిపోయిన స్థితిలోనూ ఉన్నవారం లేమా? ఉన్నాం. కానీ అదే వ్యక్తిలో గ్రేట్నెస్ అనే సీడ్ని, గొప్పతనం అనే విత్తనాన్ని దేవుడు నాటి ఉంచాడు. కాబట్టి పలకాల్సింది, చూడాల్సింది ఆ విత్తనాన్ని చూడాలి. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇంకా బిగ్గరగా స్తోత్రం చెప్దాం. ఇప్పుడు చెప్పండి మీ పక్క వాళ్ళతో, నీ లోపల ఉన్న విత్తనాన్ని నేను చూస్తున్నానని చెప్పండి. ఒకానొక దినాన గొప్ప చెట్టు అవుతుంది అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. మేబీ దట్ సీడ్ ఇస్ వెరీ స్మాల్ ఇన్ యూ, వెరీ స్మాల్. నీ లోపల అది చాలా చిన్నది, కానీ దట్ సీడ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ కాల్డ్ గ్రేట్నెస్. ఆ విత్తనంలో గొప్పతనము అనే పేరు ఆ విత్తనానికి ఉంది. నీ లోపల గొప్పతనం అనే విత్తనాన్ని దేవుడు నాటాడు. ఆ విత్తనానికి ఆ పేరు పెట్టాడు. ఖచ్చితంగా ఆ విత్తనం ఎదుగుతుంది, ఫలిస్తుంది, వృద్ధి చెందుతుంది, గ్రేట్నెస్ని చూస్తావు. అబ్రహాంకి అదే దేవుడు చెప్పాడు. అబ్రహామా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను దీవిస్తాను, నువ్వు అనేకులకు ఆశీర్వాదంగా ఉంటావు. అయితే నీ పేరును నేను గొప్ప చేస్తాను, నీ జనమును నేను గొప్ప చేస్తాను. నీ జనాంగం భూలోకంలో గొప్ప జనాంగంగా ఉంటారు, బలమైన జనాంగంగా ఉంటారు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడునుగాక. నీ కుటుంబము గురించి నీవు ఆలోచించే విధానమును దేవుడు మార్చునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దెర్ ఈస్ అ సీడ్ ఆఫ్ గ్రేట్నెస్ ఇన్ యువర్ ఫ్యామిలీ. నీ కుటుంబములో గొప్పతనం అనే విత్తనము దేవుడు నాటి ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. టుడే మేబీ యువర్ చిల్డ్రన్ ఆర్ ఫెయిల్యూర్స్. ఈరోజు నీ బిడ్డలు ఫెయిల్యూర్స్ ఉండొచ్చు. ఈరోజు నీ పిల్లలు తప్పిపోయిన ఉండొచ్చు. ఈరోజు నీ పిల్లలు వాళ్ళు పడతా లేస్తా ఉండొచ్చు. చదువులో కానీ, లేకపోతే బిజినెస్లో కానీ, లేకపోతే ఉద్యోగంలో కానీ, ఇంకోటి కానీ మేబీ దే ఆర్ నాట్ డూయింగ్ వెరీ వెల్. వారి జీవితంలో నువ్వు అనుకున్నంతగా సాధించి ఉండకపోవచ్చు. కానీ లోపల మాత్రం దేవుడు గొప్పతనం అనే విత్తనాన్ని నాటి ఉంచాడు. ఆ విత్తనాన్ని నమ్ము, ఏదో ఒక రోజున ఖచ్చితంగా ఆ విత్తనం మొలకెత్తుతుంది, ఫలిస్తుంది, వారు గొప్పతనాన్ని చూస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సో దేవుని ఆశీర్వాదం మన జీవితంలో చేసే మొట్టమొదటి విషయం గొప్పతనాన్ని మనకిస్తుంది. ఆమె చెప్దామా? ఒకసారి మీ పక్క వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి ముందుగానే చెప్పండి, నా ప్రక్కనే ఒక గొప్ప వ్యక్తి కూర్చోవడం నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి. ప్రైజ్ ది లార్డ్. చెక్ చేశారా ఎన్ని డబ్బులు ఉన్నాయి వాళ్ళ దగ్గర? దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొంతమంది అంటారు కొడితే పైసా రాలదన్నా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నో ప్రాబ్లం, వాళ్ళ దగ్గర డబ్బు లేకపోవచ్చు, వాళ్ళ లోపల దేవుడు గొప్పతనం అనే విత్తనాన్ని నాటాడు. హల్లెలూయా. ఆ సీడ్ ఉంది, ఆ విత్తనం ఉంది, ఆ విత్తనం ఫలిస్తుంది. ఆ విత్తనము గొప్పతనం అనే విత్తనం గొప్పతనములోనికి వారిని తీసుకుని వెళ్తారు. నంబర్ 2, రెండో విషయం చూద్దాం. రెండో విషయం, దేవుడు ఆశీర్వదిస్తే ఏం చూస్తాం? మొదటి సమూయేలు గ్రంథం 26వ అధ్యాయము 25వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 26వ అధ్యాయం 25వ వచనం. 26, 25 చదువుదాం. కెన్ యూ రీడ్? అందుకు సౌలు, దావీదా నాయనా, నీవు ఆశీర్వాదం పొందుదువుగాక, నీవు ఘనకార్యములను పూనుకొని. మా సౌలు అలాగే చదివి ఉంటాడా? అందుకు సౌలు, దావీదా నాయనా అలా పిలిచాడా? ఎంత ప్రేమగా పిలిచాడు. దావీదా
నాయనా అది ఇప్పుడు లైన్ లో పడ్డావు, రైట్. నీవు దావీదా నాయనా నీవు నీవు ఆశీర్వాదం పొందుదువు గాక, నీవు ఘనకార్యములు పూనుకొని విజయము నొందుదువు గాక అని దావీదుతో అని. చాలండి, దేవునికి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్దాం. ఒకసారి నా వెనకాల చెప్పండి, ఆశీర్వదించబడిన వారు గొప్పతనాన్ని చూస్తారు, ఆశీర్వదించబడిన వారు ఘనకార్యాలు చేస్తారు. కొంచెం గట్టిగా చెప్పగలరా? ఆశీర్వదించబడిన వారు ఏం చేస్తారంట? ఘనకార్యాలు చేస్తారు, ఘనకార్యాలు చేస్తారు. సాల్ ఈజ్ బ్లెస్సింగ్. సౌలు ఆశీర్వదిస్తూ, దావీదా నాయనా ఇదిగో నువ్వు ఘనకార్యములు పూనుకొందువుగాక. అంటే దేవుడు నీ ద్వారా మునుపెన్నడూ జరగని గొప్ప కార్యాలు నీ ద్వారా దేవుడు చేయనుగాక. నీవు చేసే ఏ కార్యమైనా అది ఆనరబుల్గా, ఎక్స్ట్రాడినరీగా ఉండునుగాక అని సౌల్ బ్లెస్ చేస్తూ ఉన్నాడు, సౌలు దీవిస్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవుని ఆశీర్వాదం పొందిన వారి చేతిలో ఒక ప్రత్యేకమైన కృప ఉంటుంది. వారు ఏ కార్యాన్ని మొదలుపెట్టినా అదొక ఘనమైన కార్యంగా మారిపోతుంది. ఈ మాట అర్థమైందని వారు స్తోత్రం చెప్పండి. ఇంకా బిగ్గరగా స్తోత్రం చెప్దాం. మరి ఏ కార్యాన్ని మొదలుపెట్టినా, అందుకే దేవుని వాక్యంలో మనం చూస్తాం, అతడు చేయునదంతయు సఫలమగును, అతడు చేయనదంతయు సఫలమగును. యోసేపు గురించి కూడా మనం అదే చూస్తాం. అతడు ఏ పని చేయించువాడో దాని అంతట్లో కూడా యోసేపు సఫలుడయ్యాడు, యజమానుడు దాన్ని చూశాడని రాస్తుంది. అంటే దేవుని ఆశీర్వాదం ఒక ఇండివిజువల్ మీదకి వచ్చినప్పుడు ఆ ఇండివిజువల్, ఆ వ్యక్తి ఖచ్చితంగా ఘనకార్యాలు పూనుకుంటాడు, ఘనకార్యాలు చేస్తాడు. నాకు తెలియదు ఎవరి గురించి దేవుడు మాట్లాడుతున్నాడో, కానీ సంథింగ్ బిగ్ యు ఆర్ అబౌట్ టు డూ. ఏదో నీ ద్వారా ఒక ఘనకార్యాన్ని దేవుడు మొదలు పెట్టబోతూ ఉన్నాడు. నమ్మిన వారు బిగ్గరగా ఆమె చెప్దాం. ఒక ఘనకార్యాన్ని దేవుడు నీ ద్వారా దేవుడు మొదలు పెట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడని నమ్మిన వారి చేతులైతే దేవునికి స్తోత్రం చెప్దాం. నాయనా దావీదా, దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. అంతేకాదు, నువ్వు ఆశీర్వదించబడి ఏం చేస్తావో తెలుసా? దేవుని కోసం ఘనమైన కార్యాలు నువ్వు చేస్తావు, ఘనమైన కార్యాలు. అందుకే దేవుని వాక్యంలో మనం చూస్తాము, దావీదు దేవుని కోసం చేసిన ప్రతి కార్యము ఘనమైనదే. త్రూఅవుట్ ద వర్డ్, యూ జస్ట్ లుక్ ఇన్ టు ద వర్డ్. వాక్యంలో మీరు చూడండి, దావీదు దేవుని కోసం తలపెట్టిన ప్రతి కార్యము గొప్పదే, ప్రతి కార్యము ఘనమైన కార్యాన్నే చేశాడు. అలాగే దావీదు దేన్ని తలపెట్టినా ముందున్న రాజులు ఏవి చేయలేకపోయారో వాటిని చేయగలిగాడు. దావీదు చేసిన ప్రతి కార్యాన్ని, దేవుని కోసం చేసిన ప్రతి కార్యాన్ని మనుషులు మాత్రమే కాదు, దేవుడు మెచ్చుకున్నాడు. అలాంటి కార్యాల్ని తలపెట్టింది దావీదు. ఆఖరికి దేవుని బిడ్డలారా, మందిరమును కట్టింది సొలొమోనైనా కార్యాన్ని తలపెట్టింది మాత్రం దావీదే. ఓసారి గట్టిగా స్తోత్రం చెప్దాం. అండ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆల్ ద కింగ్స్ దేర్ వాజ్ నో వన్ లైక్ డేవిడ్. రాజుల చరిత్ర అంతట్లో కూడా ఎంత హై స్టాండర్డ్గా ఉన్నాడంటే దావీదు, హీ రైజ్డ్ ఎ బార్ అబౌవ్ ద నార్మల్. ఏ రాజు చేయలేని గొప్ప కార్యాలు చేసి, ఘనకార్యాలు చేసి, ఏ రాజు అయినా దావీదులాగా ప్రవర్తిస్తే చాలు, దావీదులాగా ఉంటే చాలు, దావీదు చేసినట్టు చేస్తే చాలు అని అందరికీ ఒక మార్క్ని సెట్ చేయగలిగాడు. అంత ఘనమైన కార్యాలు దావీదు ద్వారా దేవుడు చేశాడు. దేవుని ఆశీర్వాదం ఒక వ్యక్తి మీదకి వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఎక్స్ట్రాడినరీ కార్యాలు ఆ వ్యక్తి ద్వారా దేవుడు చేయించగలుగుతాడు. ఆ వ్యక్తి ఘన కార్యాల్ని తలపెడతాడు. ఈ మాట అర్థమైందని వారు స్తోత్రం చెప్పండి. ఒకసారి మీ పక్కోలు చేయి పట్టుకొని చెప్పండి, ఈ చేతుల ద్వారా దేవుడు ఘనమైన కార్యాలు చేయనుగాక అని. దీవించారా లేదా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు మీ పక్కోళ్ళని చూసి మరలా చెప్పండి, నా ద్వారా దేవుడు ఘనకార్యాలు చేస్తాడని చెప్పండి. ఎందుకు అంటే యెహోవా నిన్ను ఆశీర్వదించి అనే మాటలోనే ఘనకార్యాలన్నీ దాగి ఉన్నాయి. దేవుని నామానికి ఒకసారి బిగ్గరగా స్తోత్రం చెప్దాం. దేవుడు నిన్ను ఆశీర్వదించేటప్పుడు నువ్వు ఎలాంటి వ్యక్తిగా మారుతావంటే ఘనకార్యాల్ని పూనుకునే వ్యక్తిగా మారుతావు, గొప్ప కార్యాల్ని చేసే వ్యక్తిగా మారుతావు. దేవుడిని అటువంటి పాత్రగా దేవుడు మళ్ళీ చేస్తాడు.
నీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు, అంటే ఎవరు చేయని గొప్ప కార్యాలు నీ ద్వారా దేవుడు తలపెట్టడానికి ఇష్టపడతాడు. ఆయన ఆశీర్వాదం ఒక వ్యక్తిని ఘనకార్యాలు చేసే వ్యక్తిగా మార్చేస్తుంది. దేవుని నామానికి ఒకసారి బిగ్గరగా స్తోత్రం చెప్దాం. దేవుని బిడ్డలారా, 3వ సంగతి, కీర్తన గ్రంథం 37వ కీర్తన 22వ వచనాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథం 37వ కీర్తన 22వ వచనం చదువుదాం. యెహోవా ఆశీర్వాదము నొందినవారు, యెహోవా ఆశీర్వాదం పొందినవారు భూమిని స్వతంత్రించుకొందురు. ఏం స్వతంత్రించుకుంటారంటండి? భూమిని. ఒకసారి అందరం చదువుదాం ఆ మాట. యెహోవా యెహోవా ఆశీర్వాదం నొందినవారు భూమిని స్వతంత్రించుకొందురు. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. యెహోవా ఇప్పుడు మీకు మీరుగా చదవండి. యెహోవా ఆశీర్వాదం నొందిన నేను భూమిని స్వతంత్రించుకొందును. ఒకసారి మీ పక్క వాళ్ళని అడగండి, ఎక్కడైనా భూమి ఉందా అని అడగండి. ఓకే, దేవునికి స్తోత్రం కలను గాక. లిటరల్గా తీసుకుంటే యెహోవా ఆశీర్వాదం పొందిన వారు ఏం స్వతంత్రించుకుంటారంట? భూమిని స్వతంత్రించుకుందరు. దాని అర్థం ఏంటంటే ఏదో భూమి గజాలు గజాలు కొంటామని కాదు. దాని అర్థం భూమి మీద అన్నిటినీ స్వతంత్రించుకోగలరు అని అర్థం. దేవునికి స్తోత్రం కలను గాక. భూమి మీద వారు స్వతంత్రించుకొనలేనిది ఏది లేదు. ఆన్ ఎర్త్ వాట్ ఎవర్ ఇస్ దేర్ యూ విల్ ఇన్హెరిట్ బికాస్ ఆఫ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ ద లార్డ్. దేవుని ఆశీర్వాదం నీ మీదకి వచ్చినప్పుడు భూమి మీద ఏదైనా సాధించగలవు, ఏదైనా స్వతంత్రించుకోగలుగుతావు, దేన్నైనా ఇన్హెరిటెన్స్గా తీసుకోగలుగుతావు. నువ్వు స్వతంత్రించుకోలేనిదంటూ ఏది ఉండదు. యెహోవా చేత ఆశీర్వదించబడిన వారికి దేవుడిచ్చిన ఒక ప్రత్యేకమైన దీవెన. ఓసారి గట్టిగా స్తోత్రం చెప్దాం. మీ పక్క వాళ్ళని చూసి చెప్పండి, ఇంకా ఏది స్వతంత్రించుకోలేదో వాటిని నువ్వు స్వతంత్రించుకొందువుగాక. ఆమెన్. ఐ వాంట్ టు హియర్ ఎ లౌడర్ ఆమెన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొంతమంది యవన బిడ్డలు ఇంకా పెండ్లి, ఇంకా ఎవరిని భార్యన లైఫ్ పార్ట్నర్ని స్వతంత్రించుకోలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని ఆశీర్వాదం ఒక వ్యక్తిని ఎంత బలమైన వ్యక్తిగా మారుస్తుందంటే హీ విల్ బిగిన్ టు అచీవ్ ఎవ్రీథింగ్. హీ విల్ బిగిన్ టు ఇన్హెరిట్ ఎవ్రీథింగ్. ఆ వ్యక్తి అన్నిటినీ సాధించడం మొదలు పెడతాడు, అన్నిటినీ ఇన్హెరిట్ చేసుకోవడం మొదలు పెడతాడు. ఎటరా వీడిని చిన్నప్పుడు చూస్తే శివుడు ముక్కేసుకొని నిక్కరలా చిరిగిపోయి జారిపోయి రబ్బర్ చెప్పులు ఇరిగిపోయి ఎట్టుండేవాడు ఈడేంట్రా ఇలా అయిపోయాడు, ఏంటిలా ఇట్లా మొన్న అడిగితే నేను ఇది కంప్లీట్ చేశానన్నాడు, అంతకుముందు అడిగితే అది కంప్లీట్ చేశానన్నాడు. వాడు చదువులోనే బాగున్నాడు, వాడు మెటీరియల్గా బాగున్నాడు, వాడు ఉద్యోగపరంగా బాగున్నాడు, ఐశ్వర్యం పరంగా బాగున్నాడు, అన్నిట్లో ఫ్యామిలీ పరంగా బాగున్నాడు. వీడు ఏంటి అసలు అంతకుముందేమో చిన్నప్పుడు నాకు ఎలా కన్నాడు చదువు సాము లేనట్టు కనబడేవాడు, వీడు అసలు పైకి వస్తాడా అన్నట్టుగా ఉండేవాడు. వాట్ చేంజ్డ్ హిమ్? ఈ వ్యక్తిని ఏది మార్చేసింది అంటే యెహోవా చేత ఆశీర్వదించబడిన వారు భూమిని స్వతంత్రించుకుంటారంటే భూమి మీద ఏది ఉన్నా స్వతంత్రించుకోగలుగుతారు. ఈ మాట అర్థమైందన్న వారు గట్టిగా చప్పట్లు కూడా యేసయ్యకి స్తోత్రం చెప్దాం. మీకు తెలుసా, అదే కీర్తనలో 3 సార్లు ఇదే మాట రాస్తుంది. 3 సార్లు 3 times వారు భూమిని స్వతంత్రించుకుంటారు, వారు భూమిని స్వతంత్రించుకుంటారు, వారు భూమిని స్వతంత్రించుకుంటారు, వారు భూమిని స్వతంత్రించుకుంటారు. దేవునికి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. సో ఈరోజు లిటరల్గా కూడా దేవుని ఆశీర్వాదం మీ మీద పలుకుతూ ఉన్నాను. ఈ హైదరాబాదులో మీరు భూమిని స్వతంత్రించుకొందరు గాక. ఈ మాటకు మాత్రం గట్టి ఆమెను వినబట్టారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. భూమిని స్వతంత్రించుకుంటారు అంటే భూమి మీద ఉన్న సమస్తము దేవుంది, మన దేవుంది, తండ్రిది. ఆయన పిల్లలుగా దేవుని ఆశీర్వాదం పొందడం మనం నేర్చుకుంటే, ఆ ఆశీర్వాదాన్ని అనుభవించడం మనం నేర్చుకుంటే మనము స్వతంత్రించుకోలేనిదంటూ ఏది లేదు. అన్నిటినీ స్వతంత్రించుకునే ఆ కృప దేవుడు నీకు ఇస్తాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి బిగ్గరగా స్తోత్రం చెప్దాం. ఏదైనా నువ్వు స్వతంత్రించుకోగలుగుతావు.
ఇది దేవుని చేత ఆశీర్వదించబడిన వారి జీవితంలో కలిగే గొప్ప కృప. నాలుగవది చూద్దాం. నాలుగవ విషయం, దేవుని బిడ్డలారా త్వరగా ముందుకెళ్తూ ఉన్నాను. నాలుగవ విషయం ఒకసారి చూడండి, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనం. 10వ అధ్యాయం 22వ వచనం. యెహోవా ఆశీర్వాదము, యెహోవా ఆశీర్వాదం. చూడండి, మనం ఇంకా మొదటి వచనంలోనే ఉన్నాము. యెహోవా నిన్ను ఆశీర్వదించి అనే మాటలోనే ఉన్నాం. ఆ ఆశీర్వాదం ప్రజల మీదకి వచ్చినప్పుడు, దేవుని పిల్లల మీదకి వచ్చినప్పుడు వారి జీవితంలో ఏం జరుగుతుందో మీతో చెప్తూ ఉన్నాను. చదువుమా. యెహోవా యెహోవా ఆశీర్వాదము ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును. ఏమిస్తుంది చెప్పండి? ఐశ్వర్యమునిచ్చును. నరుల కష్టము నరుల చేత కష్టము చేత ఆ ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. ఓకే, యెహోవా ఆశీర్వాదం ఏమిస్తుంది చెప్పండి? ఐశ్వర్యమునిచ్చును. దేవునికి స్తోత్రం చెప్పండి. ఐశ్వర్యం అంటే ఏంటి? ఐశ్వర్యం అంటే ఏంటి? ప్రైజ్ లార్డ్. ఏది చెప్తే ఏమంటాడో, అటు చెప్తే ఇటు చెప్తాడు, ఇటు చెప్తే అటు చెప్తాడేమో. ఒకవేళ ఇంగ్లీష్లో ఏం రాసింది అమ్మా? రిచెస్. యెహోవా ఆశీర్వాదము ఒక వ్యక్తి జీవితంలోనికి రిచెస్ని తీసుకొస్తుంది. అంటే అది ఆత్మ సంబంధమైనదైనా, వస్తురూపకమైనదైనా, ధనరూపకమైనదైనా, ఆరోగ్యపరమైనదైనా, ఈ వెల్త్ని దేవుని ఆశీర్వాదం ఒక వ్యక్తి దగ్గరికి తీసుకొని వస్తుంది. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చెప్పండి, మీ పక్క వాళ్ళని చూసి, డబ్బులు కూడా దాంట్లోనే ఉన్నాయని చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఐశ్వర్యం అంటే కాదన్న ఆత్మీయ ఆశీర్వాదం అన్న. ఆత్మీయంగా దేవుడు నన్ను ఏం చేస్తాడు? ఆశీర్దిస్తాడన్నా. ఆత్మీయంగా నేను ఆశీర్దించబడతానన్నా. ఆత్మీయంగా నేను ఆత్మీయంగా వర్ధిల్లాలన్నా. మీరేం ప్రార్థన చేద్దన్నా, దేవా ఈ వ్యక్తిని ఆత్మీయమైన బలమైన వ్యక్తిగా మార్చునైనా, ఆత్మ సంబంధమైన వ్యక్తిగా చేయి, ఆత్మ వరాలతో నింపునైనా, కానీ ఒక పైసా కూడా ఇవ్వద్దు ప్రభువా. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం చెప్పండి. ఐ వాంట్ యు టు అండర్స్టాండ్ దిస్. దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి ఆత్మ ఫ్లరిష్ అవ్వడం మాత్రమే కాదు, ఒక వ్యక్తి ఆత్మీయంగా వర్ధిల్లడం మాత్రమే కాదు, అది అవసరం. కానీ దేవుని ఆశీర్వాదంలో కేవలము ఆత్మీయ వర్ధిల్లత మాత్రమే లేదు. ఆత్మీయ వర్ధిల్లత మాత్రమే లేదు. ప్రియుడా, నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయముల్లోనూ వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవాలని నీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను. దేవుని ఆశీర్వాదము కేవలము ఆత్మీయ వర్ధిల్లతను, ఆత్మీయ ఎదుగుదలను మాత్రమే తీసుకుని రాదు, అన్ని విధాల వర్ధిల్లతను తీసుకుని వస్తుంది దేవుని ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన భాషలో చెప్పాలంటే దేవుని ఆశీర్వాదం నీ చేతులు నింపుతుంది, నీ బ్యాగ్ నింపుతుంది, నీ బ్యాంక్ నింపుతుంది. ఆమెలు వినబడి నీ పాకెట్ని నింపుతుంది. అనేకులకి ఇచ్చే వ్యక్తిగా అటువంటి ఐశ్వర్యాన్ని దేవుని ఆశీర్వాదం తీసుకొస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. బిగ్గరగా స్తోత్రం చెప్దాం. దేవుని బిడ్డలారా, బెంగళూరులో ఒక బ్రదర్ యొక్క టెస్టిమనీ విన్నాను, రాంబాబు అన్న చర్చ్లో. చాలా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే ఆ బ్రదర్ తన భార్య ఇద్దరు కూడా ఒక విలేజ్ నుంచి ట్రావెల్ చేసి బెంగళూరుకి వచ్చారు. వాళ్ళ విలేజ్లో అన్నీ కోల్పోయారు, అన్నీ పోగొట్టుకున్నారు. బెంగళూరు సిటీకి వచ్చారు. ఏం చేయాలో తెలియదు, ఎవరూ తెలియదు వాళ్ళకి. బెంగళూరు రైల్వే స్టేషన్లోనే వారం ఉన్నారంట, భార్యాభర్త ఇద్దరు రైల్వే స్టేషన్లోనే. ఏం చేయాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. అలాగా రైల్వే స్టేషన్లో నీళ్ళు తాగుతున్నారు, ఏదో టిఫిన్ కొనుక్కుంటున్నారు, అక్కడే ఉన్నారు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఒక వ్యక్తి వాళ్ళకి కనబడ్డాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుని గురించి మాట్లాడి వాళ్ళని ఎంకరేజ్ చేసి, మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారంటే, మేము వారం నుంచి ఇక్కడే ఉంటున్నాము, రైల్వే స్టేషన్లోనే ఉంటున్నాం. ఓకే రండి నాతో పాటు ఉందిరుగానే చెప్పి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పెట్టుకొని ఆ వ్యక్తిని, తన భార్యని చర్చికి తీసుకొచ్చారు. ప్రైజ్ ది లార్డ్.
ఆయన పేరు ఆనంద్. చర్చ్కి తీసుకొచ్చారు. చర్చ్కి తీసుకొస్తే చర్చ్కి వచ్చిన దగ్గర నుంచి దేవుని బిడ్డలారా ఆయనకున్న పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే అంత ఘోరంగా ఉంది. వాక్యం వింటున్నాడు కానీ కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి. వాక్యం వింటున్నాడు కానీ చాలా దుఃఖం అవుతూ ఉంది. అందరూ దేవునికి ఇస్తున్నారు, నేను అసలు ఇచ్చే స్థితిలో లేను. నేను చాలా కోల్పోయి వచ్చాను. నా విలేజ్లో అన్నీ వదిలిపెట్టి వచ్చాను. రైల్వే స్టేషన్లో బ్రతికాను. ఈరోజు ఈ బ్రదర్ కనికరించాడు, వాళ్ళ ఇంట్లో మేము ఉంటున్నాము. కానీ దేవుని వాక్యం ఆయన హెచ్చరించింది. తన దగ్గరున్న ఆ స్మాల్ అమౌంట్లోంచి దేవునికి ఇవ్వడం ప్రారంభించాడు. దేవునికి ఇవ్వడం ప్రారంభించాడు. దేవునికి ఇవ్వడం ప్రారంభించాడు. దాన్నే ఛాలెంజింగ్గా ఇవ్వడం ప్రారంభించాడు. దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తిని దేవుడు ఆశీర్వదించి ఒక కార్ డ్రైవింగ్కి డ్రైవర్గా ఆయనకు అవకాశం దొరికింది. అదే చర్చ్లో కార్ డ్రైవ్ చేస్తూ వచ్చాడు. కరెక్ట్గా 3 నెలల్లో దేవుడు ఎంత ఆశీర్వదించాడంటే యునిక్గా దేవుడు ఆశీర్వదించి ఆయన కష్టార్జితంతో కాదు, ఆ కారు 3 నెలలు తోలితే ఎంత వస్తుంది చెప్పండి? అంత రాదు. కానీ ఎవరైతే కారు ఇచ్చారో ఆయన చెప్పాడు, ఎందుకో నిన్ను బ్లెస్ చేయాలనిపిస్తుంది, నిన్ను దీవించాలనిపిస్తుంది, ఒక కొత్త కారు నీకు కొనిస్తానని చెప్పి కొత్త కారు ఆయన కొనిచ్చాడని. ప్రైజ్ ది లార్డ్. దేవునికి నమ్మకంగా ఉంటే, దేవుణ్ణి హత్తుకొని జీవిస్తే ఇలాంటి మిరకల్స్ ఖచ్చితంగా జరుగుతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ కారు ఇప్పుడు ఓన్ కార్ అయింది ఆయన. హీ స్టార్టెడ్ టు ఫీడ్ హిస్ ఫ్యామిలీ. వాళ్ళ కుటుంబం ఆశీర్వదించబడుతుంది, దీవించబడుతుంది. ఆయన దేవుని వాక్యాన్ని నేర్చుకున్నాడు, దేవుని ప్రిన్సిపల్స్ నేర్చుకున్నాడు, దేవుడు ఎలా కార్యాలు చేస్తాడో అర్థం చేసుకున్నాడు. ఆయన ఈరోజు 56 కార్లకి ఓనర్. ఆయన 56 కార్లకు ఓనర్. యెహోవా ఆశీర్వాదం, ఐశ్వర్యం నిత్యం. దేవునికి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్దాం, బిగ్గరగా స్తోత్రం చెప్దాం. Am I right, Nikhil? He was there in the church. రైల్వే స్టేషన్లో నీళ్లు తాక్కుంటూ బ్రతికిన కుటుంబాన్ని ఆ స్టేజ్కి దేవుడు ఎలా తీసుకెళ్ళాడు? దేవుని ఆశీర్వాదం ఒక వ్యక్తిని ఎక్కడి నుంచి ఎక్కడికైనా తీసుకొని వెళ్ళగలుగుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రీసెంట్గా ఒక పెద్ద ప్లేస్ తీసుకున్నాడు, పెద్ద స్థలం తీసుకొని పార్కింగ్కి అలాట్ చేసాడు సిటీలో. ఆల్సో కార్ వాష్, కొన్ని 100 కార్లు, లగ్జరీస్ కార్స్, కార్ వాష్కి, కార్ పార్కింగ్కి, అండ్ ఇప్పుడు అంతా బ్యాటరీ కార్స్ వచ్చినాయి కదా, వాటి ఛార్జింగ్ పాయింట్, పెద్ద గ్రౌండ్ లాంటి స్థలం తీసుకున్నాడు. అంతగా దేవుడు ఆయన ఫ్లరిష్ చేశాడు. అంత ఐశ్వర్యాన్ని చూశాడు. తనకున్న కొంచెంలోనే నమ్మకంగా ఉన్నాడు, దేవునికి ఇవ్వడం ప్రారంభించాడు. ఇచ్చాడు. ఈరోజు ఈజ్ అ గ్రేట్ గివర్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇట్స్ అ గ్రేట్ గివర్ బికాస్ హీ అండర్స్టూడ్ ద సీక్రెట్. ఆయనకి సీక్రెట్ అర్థమైంది. లేనప్పుడే దేవునికి నేను ఇస్తే దేవుడు నాకు ఇలా ఇచ్చాడు. ఇప్పుడు దేవుడు నాకు ఇస్తూ ఉన్నాడు. ఇచ్చినప్పుడు దేవుడు మరలా దాన్ని మల్టిప్లై చేసి 100% మరలా ఇస్తున్నాడు. నేను ఎంత ఇచ్చినా మల్టిప్లై చేసి దేవుడు మరలా 100% తిరిగి ఇస్తున్నాడు. ఈ సూత్రాన్ని అర్థం చేసుకొని ఆ చర్చ్ అంతట్లో కూడా ఈజ్ ద బెస్ట్ గివర్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన అభివృద్ధికి సరిహద్దు ఉండదు. ఎందుకో తెలుసా? ఆశీర్వాదం ట్యాప్ చేయడం ఏంటో ఆయన నేర్చుకున్నాడు. ఈ మాట అర్థమైన స్తోత్రం చెప్పండి, కొంచెం గట్టిగా స్తోత్రం చెప్పండి. మీ పక్కోల్ని షేక్ అండ్ ఇచ్చి చెప్పండి, దేవుడైతే పిసినారు కాడు, నీ చెయ్యి పిసినారుది అయ్యి ఉండకూడదని చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. పక్కోల్ని తిట్టారా, వాళ్ళు చెయ్యిని తిట్టారా? స్పెసిఫిక్గా చెప్పాను, అందుకే మీకు స్తోత్రం చెప్పండి. See, those who know this secret, they know it very well. They know it. 5 విత్తనాలు నేను విత్తానంటే అంతే పంట కోస్తాను. 10 విత్తనాలు విత్తానంటే అంతే పంట కోస్తాను. 100 విత్తనాలు విత్తానంటే అంత పంట 1000 విత్తనాలు విత్తానంటే అంటే the size of the harvest depends on the size of the seed. Yes or no?
నీకు ఏ పంట ఎదురు చూస్తున్నావో ఆ పంటకి తగిన విత్తనం నువ్వు విత్తాలి. ఇది వ్యక్తిగతంగా నా జీవితంలో నేను నేర్చుకున్నది. ఈ మందిరంలో అనేక మంది అనుభవిస్తూ ఉన్నది. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యాన్ని ఖచ్చితంగా ఇస్తుంది. దాన్ని ట్యాప్ చేయడం రావాలి, దాన్ని యాక్సెస్ చేయడం రావాలి, దానికి పాస్వర్డ్ తెలియాలి. అబ్బే వీళ్ళకి చెప్దాం, దానికి ఏం తెలియాలి? పాస్వర్డ్ తెలియాలి. పాస్వర్డ్ తెలియకుండా డోర్ ముందు నుంచి తెరువు 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 అంటే తెరదు. ఆ డోర్ ఎలా తెరవబడుతుందో దాని పాస్వర్డ్ తెలియాలి. స్తోత్రం చెప్పండి, చెప్పండి హల్లెలూయా. జానా నువ్వు వాక్యం చెప్పావు కదా, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది. 2 కేజీలు కొబ్బరి నూనె తెస్తానన్నా, నా నెత్తి మీద శుభ్రంగా రాసేసి జుట్టు ఊడిపోయినా పర్లేదు కానీ రేపు పొద్దున్న కల్లా నేను కోటీశ్వర్ల కోటమ్మ అంటే కంటే కోటీశ్వర్ల శుభ్రం రాసి నన్ను. కొబ్బరి నూనె ప్రార్థనలకు ఐశ్వర్యం రాదు. నేను 40 రోజులు ప్రార్థన చేసినా, నువ్వు 60 రోజులు ప్రార్థన చేసినా రాదు. ఎందుకంటే పాస్వర్డ్ ఏది వాడాలో అదే వాడాలి. చాలామంది రాంగ్ పాస్వర్డ్స్ వాడుతున్నారు, సిస్టమ్ ఎర్రర్ చూపిస్తుంది. స్తోత్రం చెప్పండి, మీకు వాక్యం అర్థం కావట్లేదు. స్తోత్రం చెప్పండి. ఏదో పటపట కొట్టేస్తున్నారు, సిస్టమ్ ఎర్రర్ చూపిస్తుంది. కారణం ఏంటంటే ఏ పాస్వర్డ్ వాడాలో అదే వాడాలి. దేవునామానికి స్తోత్రం చెప్పండి. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చింది. నా హృదయంలో భారంతో ఈ మాట చెప్తున్నాను. యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, ఆశీర్వదించునుగాక. ఆ ఆశీర్వాదం నిన్ను గొప్పతనములోనికి తీసుకొని వెళ్ళునుగాక. ఈ మాట అర్థమైందని వారు స్తోత్రం చెప్పండి. ఆశీర్వాదం ఎక్కడ తీసుకెళ్తా చెప్పండి? గొప్పతనంలోకి తీసుకు. రెండవది, నీ చేత ఏం చేయిస్తుంది? ఘనకార్యాలను చేయిస్తుంది. నార్మల్ కాదు, సాధారణమైన కార్యాలు కాదు, నీ ద్వారా ఘనకార్యాలు చేయిస్తుంది. మూడవది, భూమి మీద ఉన్న సమస్తమా, భూమి మీద ఉన్న దేనినైనా స్వతంత్రించుకుంటాం. నాలుగవది, యెహోవా ఆశీర్వాదం ఏం తీసుకొస్తుంది? ఐశ్వర్యం తీసుకొస్తుంది. ఇట్ ఈస్ ఫాదర్స్ డిజైర్, ఇట్ ఈస్ గాడ్స్ డిజైర్. మనమందరము ఈ ఆశీర్వాదం అనుభవించాలని తండ్రి కోరుకుంటున్నాడు. దేవునామానికి స్తోత్రం చెప్దాం. మీకు 4 పిల్లలు ఉన్నారనుకోండి ఇంట్లో. 4 పిల్లల్లో 3 మాత్రం బాగోవాలి, ఆఖరోడు అసలు ఎందుకు పనికి రాకుండా పోవాలి. అట్లా కోరుకునే తల్లిదండ్రులు ఎవరైనా ఉన్నారా? ఉంటే చెప్పండి, ఇప్పుడే పంపించేస్తాం మిమ్మల్ని బయటికి. ప్రైజ్ ది లార్డ్. 4 పిల్లలుంటే 4 పిల్లల్లో 4 బాగుండాలి, 4 క్షేమంగా ఉండాలి, 4 వర్ధిల్లాలని కోరుకుంటారా కోరుకోరా? ఒక తల్లిగా తండ్రిగా కోరుకుంటారా కోరుకోరా? మీకు ఫేవరెట్స్ ఉన్నా కూడా, వీళ్ళకి చెప్దాం, మీకు నాకు పెద్దోడు, నీకు చిన్నోడు, నాకు పెద్ద, ఇలాంటి ఫేవరెట్స్ ఉన్నా కూడా when it comes to blessing, వారి జీవితం ఆశీర్వదించబడాలి, వారి జీవితం వర్ధిల్లాలని కోరుకునేటప్పుడు నా 4 బిడ్డలు కూడా బాగుండాలి, 4 బిడ్డలు ప్రాస్పర్ అవ్వాలి, 4 బిడ్డలు సెటిల్ అవ్వాలి, 4 స్థిరపడాలి, 4కి అన్నీ ఉండాలి, 4 ఈ లోకంలో ఘనమైన స్థితిలోనే ఉండాలి అని ఏ తల్లి తండ్రి అయినా కోరుకుంటాడు. దేవుడు చెప్పలేదా, మీరు చెడ్డవారయ్యుండి కూడా మీ పిల్లలకు మంచి ఈవులు ఇవ్వడం మీకు తెలుసు అన్నాడు. స్తోత్రం చెప్పండి. మీ పక్కోళ్ళకి చెప్పండి, ఒక్కోసారి తండ్రిగా నువ్వు చెడ్డోడివే ఉండొచ్చు, తల్లిగా నువ్వు చెడ్డదానివే ఉండొచ్చు అని చెప్పండి. మీరు ఎగిరి ఎవరు దీనికి? దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే యేసయ్య చెప్పిన మాట ఏంటంటే, మీరు చెడ్డోలు అని చెప్పట్లే, ఎంత చెడ్డోడైనా అని చెప్తున్నాడు. వాడు ఎంత చెడ్డోడైనా వాని పిల్లలకి ఏమి ఇవ్వాలనుకుంటాడు? మంచి ఇవ్వాలనుకుంటాడు. వాడు ఎంత చెడ్డోడైనా మంచే వాడి పిల్లలకి ఇవ్వాలని కోరుకుంటాడు. పరలోకమందున్న మీ తండ్రి ఎంతో నిశ్చయంగా మంచి ఈవులు మీకు ఇవ్వాలని కోరుకుంటున్నాడు కదా. దిస్ ఇస్ ఫాదర్స్ డిజైర్. ఇది నీ తండ్రి యొక్క ఆశ. యెహోవా ఆశీర్వాదం నీ మీదకి ఇలా దిగివచ్చునుగాక. ఆ ఆశీర్వాదంలో ఉన్న ప్రతి విషయాన్ని నువ్వు అనుభవించదువుగాక.
మనం ముగించే ముందు ఒకసారి మీ 2 చేతులు పైకెత్తి మీ పక్కన్న పర్సన్ని, పక్కన్న వ్యక్తిని దీవించండి. యెహోవా నిన్ను దీవించి నిన్ను కాపాడునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఓకే, టేక్ దట్ స్క్రిప్చర్ వన్స్ అగైన్. ఒకసారి ఆ వచనాన్ని తీసుకుందాం. ఆఖరిగా ఈ వచనాన్ని మన ప్రక్కన్న వారి మీద పలికి ప్రార్థన చేద్దాం. ఓకే, ఇక్కడే ఉన్నారా, ఎక్కడో ఉన్నారా? ఇక్కడే ఉన్నాం. రైట్, తీసారా లేదా? ఎన్నో కాండం? సంఖ్యాకాండము 6వ అధ్యాయమా 23 చదువుదాం. 1 2 3 గో. నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధి కాంతి ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమెన్. ఓకే, అదే మాట ఇప్పుడు మీ పక్క వాళ్ళ మీద పలకాలి. నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. దేవుడిచ్చిన వాక్యం బట్టి గట్టిగా చప్పట్లు కొట్టేసి స్తోత్రం చెల్లిద్దాం.